కూడా చెప్తున్నారండి రైట్ ఈ పని చేసిన వాళ్ళల్లో. రైట్. మళ్ళీ మీ దగ్గరికి వస్తా అండి ఒకసారి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వస్తాం. సార్, ఒక వ్యవస్థని అవ్యవస్థగా ఎలా మార్చగలరో మీరు నేర్పించి చూపించారు సార్ దేశం మొత్తంలో మిగిలిన అన్ని రాష్ట్రాలకి, అన్ని రాజకీయ పార్టీలకి. ఒక అదుపు లేకపోతే ముఖ్యమంత్రి ఎప్పుడైనా సెక్రటేరియట్కి వస్తే ఒక అమ్మో సీఎం వస్తున్నారు లేకపోతే మినిస్టర్స్ వస్తున్నారు. గడిచిన 5 ఏళ్ళు అదేం లేదు. మొత్తం ఏదో కాలకేయ రాజ్యంలాగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రావటం పోవటం అనేది జరిగింది. కానీ లేదా ఏదైనా ప్రెస్ మీట్లు పెట్టుకోవడానికి పేర్ని నాని గారు ఉపయోగపడింది. కానీ సెక్రటేరియట్ నిజంగా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎప్పుడన్నా అక్కడ ప్రభుత్వం పనిచేస్తుందా? మీరు అధికారంలో ఉండగా సెక్రటేరియట్లో ప్రభుత్వం పనిచేసిన దాఖలాలు ఏమన్నా కనిపించినాయా? ఇదేం విమర్శగా తీసుకోమాకండి, ఒక మాట రివ్యూ లాగా చూడండి వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్తే. ముందుగా మీకు 99 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న సభ్యులకి, రాష్ట్ర ప్రజలకి శుభోదయం. మా ప్రభుత్వంలో పని చేయడం అయిపోయింది, ప్రభుత్వం మారడం అయిపోయింది. సుమారుగా 40 రోజులు పైబడింది ఆ ప్రభుత్వం మారి. ఇన్ని జరిగిన తర్వాత గతంలో ఎన్నికల ముందు ఈ కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది? మేము మొన్నలా పనిచేసాం, నిన్నెలా పనిచేసాం, గతంలో మా అడ్మినిస్ట్రేషన్ లో మేము కింగులు, ఉద్యోగస్తులందరూ మాకు అనుకూలంగా ఓటేశారు, ఉద్యోగస్తులందరూ మా పక్షానే ఉన్నారు, ఇవన్నీ చెప్పారు. సరే, ప్రజలు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాత జిపిఎస్ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి నోటీసులో లేకుండా జీవో రాలేదు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, వ్యవస్థల మీద కానీ అడ్మినిస్ట్రేషన్ మీద కానీ భారతదేశంలో అసలు భారతదేశానికే అడ్మినిస్ట్రేషన్ నేర్పింది చంద్రబాబు నాయుడు అనే రీతిలో ఆయన్ని ప్రమోట్ చేశారు. ప్రమోట్ చేసి అంత శక్తివంతుడు ఆయన ప్రభుత్వంలో అది ఉద్యోగులకు సంబంధించిన ఒక జీవోని ఆయనకు తెలియకుండా వచ్చింది అంటే ఎవరికన్నా చెప్పినా, ఎవరన్నా విన్నా నవ్విపోతారు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, గత ప్రభుత్వంలో మేము అధికారంలో ఉన్నప్పుడు సిపిఎస్ అన్నారు, జిపిఎస్ తెచ్చారు, అది చేయలేకపోయారు అనే దాని మీద, ఆ పాయింట్ మీద విపరీతమైన ప్రజల్లో విమర్శలు విపరీతంగా చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు ప్రజలు మీరు సిపిఎస్ అన్నారు, మేము ఇచ్చిన జిపిఎస్, వైసీపీ వాళ్ళు ఇచ్చిన జిపిఎస్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద దాడితో మొదలు పెట్టారు. మంచి పద్ధతి సార్, నీ దాంట్లో నేను కాదనట్లేదు, మీరు చెప్పిన మాట కాదనట్లేదు, కానీ కాదనట్లేదు, మీరు చెప్పిన మాట కాదనట్లేదు, మీరు మాట్లాడు. మీరు స్టార్టింగే చంద్రబాబు నాయుడు గారు ఆ జియో ఇచ్చారని చెప్పే దాని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. మీ టైంలో మీరు అభ్యంతరం వ్యక్తం చేయొచ్చండి. మీరు మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే చేయించారు అనలేదు కదా వెంకటేశ్వర రెడ్డి గారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేయించారని మేము అనలేదు. వ్యవస్థలో కొంతమంది చీడపురుగులు మాట్లాడండి. రైట్, వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడదలుచుకుంటే అది మాట్లాడేది, తప్పేం లేదు. రైట్, మాట్లాడండి వెంకటేశ్వర రెడ్డి గారు. ఇప్పుడు గత ప్రభుత్వం మేము అది చేస్తాం, ఇది చేస్తాం, గతంలో ప్రతిపక్షంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఏదైనా చేస్తాం, అడ్మినిస్ట్రేషన్ లో మేము కింగులు, అధికారులను సెటరైడ్ చేస్తాం, గెలిచిన తర్వాత కూడా తాట తీస్తున్నాడు, మొత్తాన్ని కూర్చోబెడుతున్నాడు. అడ్మినిస్ట్రేషన్ అంటే ఇక నుంచి ఎట్టుంటుందో చూడండి అని చెప్పిన ఇదే డిబేట్ లో మనం చాలా చూసాం. ఇప్పుడు ఆ జీవో రిలీజ్ అయ్యి ఏదో ప్రజల్లో మీరు గతంలో చేస్తున్నారు కదా, ఒకటి కాదు, గతంలో అన్నయ్య ఒక జిపిఎస్ఏ కాదు, చెత్త పన్ను విషయం తీసుకోండి. గతంలో 2 రూపాయలు 3 రూపాయలు వసూలు చేస్తే చెత్త పన్ను, చెత్త ముఖ్యమంత్రి, చెత్త ప్రభుత్వం, ఇంకా బూతులు కూడా మాట్లాడారు. ఇప్పుడు దాన్ని 3 రూపాయలు చేసి వసూలు చేస్తున్నారు. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే గతంలో ఏమైతే మనం చెప్పామో, మేనిఫెస్టో అవ్వచ్చు, హామీలు అవ్వచ్చు, అవన్నీ కూడా ఏమీ చెయ్యకుండా